సిగ్మండ్ ఫ్రాయిడ్ తన అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పాడు. మోక్షం గురించి మీరు ప్రయత్నం చేయకండి. మోక్షం అనేది ఉంటే ఎంతమంది ఎలా పుడుతున్నారు? వేల సంవత్సరాల నుండి ఎంతో మంది మోక్షం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే. ఒకవేళ మోక్షం ఉంటే ఈ మోక్షం ఎక్కడుంది? ఈ రోజు కూడా రామాయణ మహాభారత మహాత్ములు మనతో సంచరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. మరి వారు మోక్షం చెందితే ఎలా ఉంటారు? గత జన్మలో ఏం కోరుకుంటామో దాని తగ్గట్టుగానే ఈ జన్మకు మీ డిఎన్ఏ అలాంటి గర్భాన్ని ఎంచుకుంటుంది. కాబట్టి ఈ జన్మలో మీరు ఎంత ఉన్నత స్థితిని కోరుకుంటే వచ్చే జన్మలో మరింత ఉన్నత స్థితిలో ఉన్న గర్భాన్ని పొందుతారు. ఎస్, ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వచ్చే జన్మ కొరకు ఈ జన్మని మీరు ఎలా గడుపుతున్నారు అనేది మీ ఇష్టం. డబ్బు సంపద వద్దనుకున్న వారు వచ్చే జన్మలో ఏమీ లేకుండా అనాథలుగా పుట్టడంలో ఆశ్చర్యం లేదు. అందుకే నిత్యం మీరు మీకు కావలసిన దానిపైన దృష్టి పెట్టి మీ యొక్క అంతర్చేతనాన్ని పూర్తిగా నింపండి. దేవుడు కూడా ఎన్నో అవతారాలుగా రూపం చెందుతున్నాడు. అధర్మం పెరిగినప్పుడు మళ్ళీ నేను వస్తానని మనకి భగవద్గీతలో చెప్పాడు. మరి మోక్షం